బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, జైసల్మర్లో బ్లాక్అవుట్ కొనసాగుతుంది. మళ్లీ భారత్ను పాకిస్తాన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. యూరి, కుప్వారా, పూంచ్ సెక్టార్లో కాల్పుల మోతలు వినిపిస్తున్నాయి. పాక్ కాల్పులను సమర్థంగా బీఎస్ఎఫ్ బలగాలు తిప్పికొడుతున్నాయి. జమ్మూ కశ్మీర్లో డ్రోన్ల దాడులకు పాక్ యత్నిస్తోంది. సాంబా సెక్టార్లో పాక్ డ్రోన్లను భద్రతా బలగాలు కూల్చివేశాయి. ఇక భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లోనూ బ్లాక్అవుట్ అయితే కొనసాగుతుంది. వరుసగా రెండో రోజు పాక్ దాడులకు తెగబడుతుంది. మొత్తంగా 11 చోట్ల పాకిస్తాన్ డ్రోన్ దాడులు జరిపింది. జమ్మూ, సాంబా, పఠాన్కోట్, షోకాన్, రౌజోరీ, అమృత్సర్, ఫిజ్పూర్లో డ్రోన్ దాడులు జరిగినట్టుగా తెలుస్తుంది. పఠాన్కోట ఎయిర్ బేస్ పై పాక్ దాడికి యత్నించగా భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత వరుసగా మూడోసారి పంజాబ్ పై దాడి చేసింది. దేశవ్యాప్తంగా 24 ఎయిర్పోర్ట్లు మూసివేశారు. మే 15 వరకు మూసివేత కొనసాగనుంది. కర్తార్ భూ కారిడార్ సమీపంలో పేలుళ్లు, ఫిరోజ్పూర్లోని ఓ ఇంటిపై డ్రోన్ల దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ దాడిలో ఇల్లు స్వల్పంగా ధ్వంసమైనట్లు సమాచారం. ఇక వార్ అప్డేట్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, చూస్తున్నాం మరొకసారి ఈ రోజు రాత్రి కూడా పాకిస్తాన్ కాల్పులకు తెగబడ్డట్టుగా తెలుస్తుంది. సరిహద్దు రాష్ట్రాలను కేంద్ర సర్కార్ అప్రమత్తం చేసింది. ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి స్వామి? అంటే ఈ రోజు రాత్రి కూడా ఒకవైపు 7-9 తర్వాత కూడా ఒకవైపు పాకిస్తాన్ మరోసారి సరిహద్దులో ఉన్నటువంటి ప్రధాన పట్టణాలపైన డ్రోన్ దాడులకు పాల్పడింది. ఈసారి ఎయిర్ స్ట్రైక్ చేయకుండా, మిజైల్స్ ప్రయోగించకుండా కేవలం డ్రోన్ దాడులతోటి భారత్ ను రెచ్చగొడుతుంది. నిన్న రాత్రి దాదాపుగా 300 నుంచి 400 డ్రోన్స్ ని ప్రయోగించినటువంటి పాకిస్తాన్ భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తోటి ఒకవైపు వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ రోజు మరో చోట మల్టిపుల్ నగరాలపైన పెద్ద ఎత్తున కూడా ఇది బ్లాక్అవుట్ కొనసాగుతున్న సందర్భంగా ఒకవైపు చాలా చోట్ల కూడా ఈ డ్రోన్ దాడులకు పాల్పడుతుంది. దాదాపుగా 11 చోట్ల ఈ డ్రోన్ దాడులకు పాల్పడ్డట్టు ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ వర్గాలు గుర్తించాయి. దాంతో పాటు ప్రధానంగా ఇటు ఒకవైపు దాదాపుగా శ్రీనగర్ దాదాపుగా మల్టిపుల్ ఎక్స్పోజన్స్ జరిగినట్టుగా కూడా శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో గుర్తించారు. మరోవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ సిస్టమ్ అంతా సక్సెస్ఫుల్ గా వాటిని ఇంటర్సెప్ట్ చేసి పూర్తిగా న్యూట్రలైజ్ చేశారు. అమృత్సర్ వద్ద కూడా పెద్ద ఎత్తున డ్రోన్స్ వచ్చినప్పుడు డ్రోన్స్ ను కూడా ముందుగానే సక్సెస్ఫుల్ గా వాటిని డిస్ట్రాక్ట్ చేయగలిగారు. మరోవైపు మనకు ఉన్నటువంటి అందుతున్న సమాచారం ప్రకారం ప్రధానంగా ఒక ఫిరోజ్పూర్ లో ఒక ఇంటి పైన కూడా డ్రోన్స్ పడడంతో కూడా ఇంట్లో పలువురికి గాయాలయ్యాయి. ఇంటి ఉన్నటువంటి కొంత మండల తిరగడానికి కారు లాంటి కాలిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. దాదాపుగా ఇప్పటికే 100కు పైగా డ్రోన్లను మొత్తం పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి డ్రోన్లను భారత్ పూర్తి స్థాయిగా విజయవంతంగా కూల్చివేసింది. అనేక చోట్ల కూడా డ్రోన్ దాడులకు పాల్పడుతున్నటువంటి పాకిస్తాన్ ఒకవైపు భారత్ తోటి ఒకవైపు డే టైం అంతా కూడా నటిస్తూ నైట్ టైం పెద్ద ఎత్తున కూడా ఇలాంటి దాడులకు పాల్పడంతో కూడా సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా బంకర్ లోకి వెళ్లి ఒకవైపు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ఒక ప్రాణాలు రక్షించుకుంటారు. పెద్ద ఎత్తున కూడా షెల్లింగ్, మోటార్లతోటి ఎల్ఓసి వెంబడి అంతా కూడా ఫైరింగ్స్ పాల్పడుతుంది. చాలా చోట్ల కూడా ఇప్పటికే ఇటు జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే పంజాబ్, రాజస్థాన్ సరిహద్దు గ్రామాలన్నిటి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఉన్నతాధికారులు వారిని అప్రమత్తం చేశారు. ఆ రాష్ట్రాల సీఎంలతో ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా ఒకసారి మాట్లాడి వారందరూ కూడా అప్రమత్తం చేశారు. అన్ని చోట్ల కూడా బ్లాక్అవుట్ కొనసాగుతుంది. అనేక చోట్ల కూడా డ్రోన్లు అయితే ఒకవైపు అటాక్ చేస్తున్నారు. దీంతో వాటిని అక్కడినే కూడా వాటిని ఇంటర్సెప్ట్ చేసి పూర్తిగా వాటిని నేలకూలుస్తున్నారు. అనేక చోట్ల కూడా భారత్ చేస్తున్నటువంటి ఎదురుదాడితో పంజాబ్ ఉన్నటువంటి ఏరియాలతో పాటు ఇటు రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ఏరియాల్లో ప్రధాన ఎయిర్ బేస్ కావచ్చు, వైపు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పైన కూడా డ్రోన్లతో అటాక్ చేసే ప్రయత్నం చేసింది. ఆ చోట్ల మల్టిపుల్ బ్లాస్ట్ కూడా జరిగినట్టుగా కూడా ఒకవైపు సమాచారం అందుతుంది. దీంతో భారత్ కూడా పూర్తిస్థాయిగా అప్రమత్తమైంది. అనేక చోట్ల జరుగుతున్నటువంటి ఇలాంటి విషయంలో కూడా భారత్ కూడా పూర్తిస్థాయిగా పెద్ద ఎత్తున కూడా వీటిని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తుంది. దాదాపుగా బిగ్ స్టెప్ తీసుకొని పాకిస్తాన్ ఖచ్చితంగా ఒకవైపు బలమైన దాడి చేస్తే తప్ప పాకిస్తాన్ వినే పరిస్థితి లేదని తెలుస్తుంది. ఒకవైపు టర్కీ నుంచి తెచ్చుకున్నటువంటి డ్రోన్లతోటి భారత్ పైకి దాడి చేస్తుంది. చైనా నుంచి కొన్నటువంటి మిజైల్స్, ఒకవైపు JF-17 లాంటి యుద్ధ విమానాలతో నిన్న భారత్ పైన అటాక్ చేసింది. ఈ రోజు కూడా మరోసారి అటాక్ చేస్తుంది. భారత్ తనను కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. వంశీ, స్వామి, ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. అంటే ఒక నాయకుడు అనేవాడు ఉండి సేనల్ని నడిపించాలి. కానీ పాకిస్తాన్ ప్రధాని పరారైనట్లుగా వార్తలు అయితే వెలువడుతున్నాయి. ఆ దేశ ఎంపీనే
ప్రతిపక్ష ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. మా ప్రధాని ఎక్కడున్నాడో మాకు తెలియదు. ఒకవైపు ప్రధాని పారిపోయాడు, మరోవైపు సైన్యాధ్యక్షుడు ఎవరైతే నిన్న మొన్నటి వరకు బీరాలు పలికారో ఆ సైన్యాధ్యక్షుడి ఆచూకీ కూడా తెలియని పరిస్థితి. ఇక ఎవరు ఈ దాడులను నడిపిస్తూ ఉన్నారు, అసలు ఏం జరగబోతుంది అంటే ఉగ్రమూకల చేతుల్లోకే పాకిస్తాన్ వెళ్ళిపోయిందని మనం భావించవచ్చు అంటారా? ఏం చెప్తారు? అంటే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా పొలిటికల్ స్టెబిలిటీ లేనటువంటి కంట్రీగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థ పైన అక్కడ మిలిటరీ అధిపతులంతా కూడా పైచేయి తీసుకుంటుంటారు. ఈసారి కూడా పాకిస్తాన్ ప్రధాని వైపు షహబాజ్ ఖాన్ నిన్న భారత్ ఇస్లామాబాద్ నుంచి చేసినటువంటి డ్రోన్ దాడులతో పాటు మిగతా దాడులతోటి భయపడి బంకర్లోకి వెళ్ళి దాచుకున్నాడు. అసలు దాని ఆచూకీ కనిపించట్లేదు. గత 10 రోజులుగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదని ఒక చర్చలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసినటువంటి వ్యవహారమే ఇప్పుడు ఇంతటి ఘాతుకానికి కారణంగా కూడా ఒక అంచనాకు అయితే వస్తున్నారు. ఒకవైపు పాకిస్తాన్ సంబంధించినటువంటి మిలిటరీ అధికారులు గతంలో అక్కడ ఐఎస్ఐ కావచ్చు, మిగతా ఉగ్ర సంస్థలతో అంటకాగుతూ భారత్ లో పైకి ఇలాంటి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ భారత్ లో అలజడి సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తన స్వీయ రక్షణ కోసం, తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసం, ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం ఎంత స్థాయికైనా మనం వెళ్తామని చెప్పేసి ఇప్పటికే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీతో పాటు త్రివిధ దళాల అధిపతులతోటి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇటు ఇంటర్నల్ సెక్రటరీ విషయంలో హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు ఒకవైపు చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఈ రోజు ఎన్డీఏ ఒకవైపు అడ్వైజర్, నేషనల్ డిఫెన్స్ అడ్వైజర్ ఉన్న అజిత్ దోబాల్ పలు దఫాలుగా చర్చలు కొనసాగించి సాయంత్రం జరిగిన విషయాలపైన కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి పూర్తిస్థాయిగా ఒకవైపు వివరాలు అందజేశారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నుంచి వచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా పూర్తిగా ఇటు ఆర్మీకి కావచ్చు, మరి ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇటు నేవీ కావచ్చు, పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చారు. భారత్ ను కాపాడుకోవడం కోసం ఎంత స్థాయికైనా వెళ్లాలని చెప్పేసి కూడా వారికి ఒకవైపు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా భారత్ టెర్రరిస్టుల పైన తీసుకున్నటువంటి దాడుల విషయంలో పూర్తి స్థాయిగా మద్దతు లభిస్తుంది. ఇటు ఇరాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, వీళ్ళన్నీ కూడా భారత్ కు ఒకవైపు బాసటగా నిలుస్తూనే ఒకవైపు ఈ రెండు బలమైన దేశాలు రెండు యుద్ధ రంగంలోకి వెళ్ళొద్దని చెప్పేసి కూడా కొన్ని దేశాలు అయితే కోరుకుంటున్నాయి. కానీ భారత్ గత కొన్నేళ్లుగా చూస్తూ వస్తుంది, కొన్ని దశాబ్దాలుగా అక్కడ పెద్ద ఎత్తున ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ భారత్ లోకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఒక ఎగదోస్తూ భారత్ లో ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే రీసెంట్ గా పహల్గామ్ లో టూరిస్టుల పైన దాడులు చేయడం, వారిని మతం అడిగి వారిని చంపేయడం, ఆ తర్వాత జరిగినటువంటి ఈ పరిణామాల్లో భారత్ తమను తాము కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున కూడా రంగంలోకి దిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గత వరుసగా 2 రోజులుగా భారత్ పైన వారంతా కూడా పాకిస్తాన్ వరుసగా దాడులకు తెగబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజల్ని ఒకవైపు పైన కాల్పులు చేస్తూ, గురుద్వారాల పైన, పాఠశాలల పైన కాల్పులు చేస్తూ చిన్నపిల్లల ప్రాణాలు హరిస్తుంది. ఇలాంటి పాకిస్తాన్ ఒక అనైతిక యుద్ధం చేస్తూ ఒకవైపు రాజనీతి లేకుండా వ్యవహరిస్తుంది. నైట్ టైం ఒక రాక్షసులాగా రాత్రి టైం దాడులు చేస్తూ ఒకవైపు ఇలాంటి దాడులకు పాల్పడడం పట్ల కూడా అందరూ కూడా పాకిస్తాన్ వైఖరిని గర్హిస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్రమూకలు ఒకవైపు లష్కర్ తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, హమాస్ తోని ఒకవైపు చర్చలు చేసిన తర్వాతనే హమాస్ తరహాలో హమాస్ ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ పైన దాడి చేసి పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలు బలిగొన్నదో అదే తరహాలో హమాస్ లాంటి వ్యవహారంలో ఇప్పుడు పాకిస్తాన్ వ్యవహరిస్తున్నది కూడా అనేక చోట్ల కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఇజ్రాయెల్ అయితే ఏ విధంగా హమాస్ ను మట్టుపెట్టడం కోసం, స్వీయ దేశ రక్షణ పౌరుల కోసం విధంగా అయితే పూర్తి స్థాయిగా దాడులు చేసిందో అదే విధంగా భారత్ కూడా చేయాలని చెప్పేసి పౌరుల నుంచి పెద్ద ఎత్తున కూడా ఒత్తిడి రావడంతో కూడా భారత ప్రభుత్వం గత కొద్ది రోజులుగా అనేక దశలుగా చర్చలు చేసిన అనంతరమే పూర్తి స్థాయి సన్నద్ధతతో ఇప్పుడు పాకిస్తాన్ పైన ఎదురుదాడి దిగింది. భారత్ లో ఉన్నటువంటి S-400 సుదర్శన్ చక్ర లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా భారత్ లోకి వచ్చినటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి డ్రోన్స్ ని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మిసైల్స్ ను కూడా పూర్తిగా వాటిని నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి.